ఈరోజు వీడియో వచ్చేసి తులసి మొక్కల గురించి చెప్పబోతున్నాను. ఎలా అంటే మన హిందువుల్లో కానీ మన భారతదేశంలో ముఖ్యంగా ఏంటంటే తులసి మొక్కకు ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ అండి. ఏంటంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో మనం కామన్గా చూసేది ఏంటంటే తులసి మొక్క. ఎన్ని మొక్కలున్నా ఏమున్నా ఏం లేకపోయినా లక్కీ ప్లాంట్ కన్నా ముందు మనకు ఉండేది తులసి మొక్క. ఎవరింటికైనా వెళ్ళగానే ఫస్ట్ మనకు తులసి మొక్క కనిపిస్తుంది గుమ్మంలో, ఆ తర్వాతే మనం ఇంట్లోకి వెళ్తాం కదా. సో ఈరోజు ఆ తులసి మొక్కలు ఏ విధంగా పెంచుకుంటారు, నా దగ్గర ఉన్న రకాలు ఏంటి అవన్నీ చెప్పబోతున్నాను. తులసి మొక్కలు వచ్చేసి సుమారు 9-10 రకాలు ఉంటాయంటండి. అందులో చాలా ఉంటాయంట. తులసి మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయండి. మనకు వచ్చేసి లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి, రామ తులసి అండ్ అంతేకాకుండా కస్తూరి తులసి, కర్పూర తులసి అని చాలానే ఉన్నాయి. నాకు ఇవి మాత్రమే తెలుసు. అండ్ మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి, నేను కూడా మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను. అండ్ అంతేకాకుండా నా దగ్గర వీటిల్లో కొన్ని ఉన్నాయండి. సో అవేంటి, ఏ విధంగా పెంచుతారని చెప్పేసి చెప్తాను, రండి. తులసిలో వచ్చేసి చాలా రకాలని చెప్పాను కదండి. ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న ఫస్ట్ తులసి అండి, తులసి మొక్క. ఇది ఏంటంటే కర్పూర తులసి అండి. కర్పూర తులసికి కానీ ఏవైనా తులసికి ఏంటంటే ఈ విధంగా పువ్వులు వస్తాయండి. పువ్వులు వచ్చి వీటి నుంచి ఇది కొంచెం ఎండాకి ఏంటంటే మనకి విత్తనాల్లో అయిపోతూ ఉంటుంది. ప్రతి పువ్వు ఏంటంటే విత్తనాలు అనేవి ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి ప్రతి తులసికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ స్మెల్ ఉంటుందండి, ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. సో వాటిని ఏం చేస్తారంటే తులసి బట్టి మనకు మెడిసినల్ వాల్యూస్లో కూడా చాలా విధంగా వాడుతూ ఉంటారు. సో ఇది వచ్చేసి కర్పూర తులసి. అండ్ స్టెమ్స్ చూసారు ఏ విధంగా ఉన్నాయో, స్టెమ్స్ అండ్ లీవ్స్ కూడా అండి. లీవ్స్ చూస్తే మనకి డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. ఏంటంటే మనం రెగ్యులర్గా తులసి అనేది ఇంట్లో ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఏ తులసి ఎలా ఉంటుందో అని. ఇది వచ్చేసి కర్పూర తులసి, ఈ విధంగా ఉంటుందండి. దీని ఫ్రేగ్రెన్స్ కూడా ఎలా అంటే కొంచెం స్వీట్నెస్ అనిపిస్తూ ఉంటుందండి. ఒక ఆకు మనం తెంపి ఇలా నలిపి చూస్తే మనకి ఫ్రేగ్రెన్స్ చాలా స్వీట్ అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇంకొక రకమైన తులసి అండి. నాకు ఈ తులసి ఆకు మొక్క పేరు తెలియదు, కాకపోతే ఇది ఏంటంటే అనుకోకుండా పుట్టిందండి మా ఇంట్లో. సో ఇది ఫస్ట్ ఏంటా అని చెప్పేసి ఉంచేసాము డౌట్తో, తర్వాత తెలిసింది ఇది తులసి అని. అది ఏ తులసో మాకు తెలియలేదు, కానీ ఇప్పటివరకు తెలియలేదు. అండ్ కొన్ని గ్రూప్స్లో కూడా పెట్టాను, కానీ ఎవరు నాకు సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేదు ఏ తులసి ఏంటి అని చెప్పేసి. అండ్ దీని ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. కొంచెం అగ్గర టైప్ ఉంటుంది కదా, ఘాటు, ఆ విధంగా ఉంది ఈ తులసి. కానీ తులసిలో ఒక రకమే ఇది, ఎందుకంటే ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ తెలుస్తుంది, ఫ్రేగ్రెన్స్ మాకు. సో ఇవన్నీ విత్ ఫ్లవరింగ్ ఇలా వస్తుందండి. ఫ్లవరింగ్ ఇలా వచ్చి తర్వాత ఇలా డ్రై అయిపోతుంది. అండ్ ఇవన్నీ విత్తనాలేనండి, ఇవన్నీ విత్తనాలే, చూస్తున్నారు కదా, ఇవన్నీ విత్తనాలే. మీకు ఎవరికైనా ఈ తులసి ఏంటో తెలిస్తే నాకు చెప్పండి. అండ్ ఆకులు మీకు చూస్తే తెలుస్తుందేమో, ఇవ్వండి, మీకు అర్థమైందేమో అనిపిస్తుంది. వచ్చేసి కస్తూరి తులసి అండి. మనకి కస్తూరి తులసి తెలుసు కదా, మనకి ఏంటంటే ఎక్కువగా షిరిడి బాబా దగ్గర వాడుతూ ఉంటారు. షిరిడి బాబాకి ఎక్కువ నిత్యం పూజ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇది వాడుతూ ఉంటారు అనమాట, బాబాకి ఇష్టమైంది అంటూ ఉంటారు. అండ్ దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుందండి. ఈ చెట్టున్న చుట్టుపక్కలలోకి వస్తే మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఆకు ఏంటంటే కొంచెం పెద్దగా వస్తుంది నార్మల్ తులసి కన్నా. అండ్ కాండం వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట, ఈ విధంగా వస్తుంది. సో ఇదొక రకం. ఇది ఒక చిన్న కొమ్మ అండి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన చెట్టు ఇది. యాక్చువల్లీ ఇంకా పెద్ద చెట్లే ఉన్నాయి మా దగ్గర. ఈ కస్తూరి తులసిని రుద్రజడ అని కూడా అంటారండి. మనం నార్మల్గా బ్యాసిల్ అంటాం కదా, బ్యాసిల్ అని కూడా ఇంగ్లీష్లో అంటూ ఉంటారు. వీటి విత్తనాలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయండి. ఇవి ఇంకా పొడుగ్గా వస్తాయి, కాకపోతే రాలిపోయాయి. అండ్ ఏంటంటే మనకి నార్మల్గా సబ్జా గింజలు దొరుకుతాయి కదండి బయట మార్కెట్లో, అవి వీటి నుంచే పుట్టుకొస్తాయి. ఇవి క్రష్ చేస్తే మనకి వీటి లోపల విత్తనాలు ఉంటాయండి. సో ఇవి వచ్చాయి కదా, ఈ బ్లాక్ సీడ్స్ ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి మనకి సబ్జా గింజలు బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా, అవే అండి ఇవి. నార్మల్గా ఏంటంటే చాలా కంట్రీస్కి మన ఇండియా నుంచి ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి. ఈ మొక్క వచ్చేసి కృష్ణ తులసి అండి. మనం నిత్యం పూజలు చేస్తాం కదా, మనకి తులసిలు ఎన్ని రకాలు ఉన్నా కొన్ని తులసిలు మాత్రమే మనం పూజకు వాడుతూ ఉంటాం కదా, అందులో ఇదొక్కటి అండి, కృష్ణ తులసి. అండ్ కృష్ణ తులసికి ఏంటంటే మనకి ఐడెంటిఫికేషన్ ఎప్పుడైనా ఈ బ్రౌన్ పర్పుల్ అంటారు కదా, డార్క్ పర్పుల్ కలర్ స్టెమ్స్ ఉంటాయి, ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో మనకి ఫ్లవరింగ్ కూడా సేమ్ అండి, అన్ని తులసిలకి ఫ్లవరింగ్ ఒకటే, విత్తనాలు అలానే ఉంటాయి. అండ్ ఇది ఏంటంటే నిత్యం పూజలు చేస్తూ ఉంటారు మన ఇంట్లో,
ఇది కానీ లక్ష్మీ తులసి కానీ మనకి పూజల్లో ఎన్నో వాడుతూ ఉంటాం కదండి దేవుడు అలంకరణకు కానీ పూజ కోసం. కృష్ణ తులసి కాకుండా లక్ష్మీ తులసి కూడా చాలామంది ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. అండ్ వీటికి ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అండ్ స్టెమ్స్ వచ్చేసి ఈ విధంగా వైట్ ఉంటాయండి. ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉన్నది లక్ష్మీ తులసి అనమాట. సో కృష్ణ తులసి అనేది పర్పుల్, డార్క్ పర్పుల్లా ఉంటుంది. అండ్ ఈ లక్ష్మీ తులసి వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఈ మొక్క ఈ విధంగా ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు కదండి, కొంతమంది ఏంటంటే ఈ తులసి మొక్కలు పెంచడంలో కూడా ఫెయిల్ అవుతూ ఉంటారండి. ఏంటంటే చిన్న చిన్న టిప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఏ విధంగా అంటే ఈ తులసి మొక్కలకి ఏంటంటే ఎండ అనేది ఎక్కువగా ఉండాలండి. ఈ మొక్కలు సెన్సిటివే కానీ వీటికి ఎండ అనేది ఉండాలన్నమాట. ఎండ లేకపోతే ఇవి బతకవు. ఏంటి అంటే చాలామంది అపార్ట్మెంట్స్లో కానీ తర్వాత బాల్కనీస్లో కానీ పెట్టుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ సన్లైట్ రాదనమాట. వీటికి ఏంటంటే ఈ మొక్కలన్నిటికీ 6 hours ఆఫ్ సన్లైట్ అయినా మినిమం ఉండాలన్నమాట. మినిమం 6 hours ఆఫ్ సన్లైట్ ఉంటే అండ్ ఇది గుబురుగా పెరుగుతుందండి. ఎప్పుడైనా మొక్క హెల్తీగా ఉండాలంటే సన్లైట్ అనేది ఇంపార్టెంట్ కదా. అందుకని ఈ మొక్కకు కాకపోతే 6 hours ఆఫ్ సన్లైట్ అయినా ఉండాలన్నమాట. లేదు అంటే ఆ మొక్క అనేది ఆకులు ముడత అయిపోవడం, వాడిపోవడం ఆ విధంగా అయిపోతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా వాటరింగ్ చేస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు కదా. ఆ విధంగా రోజు అందరూ వాటరింగ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇంట్లో అందరూ దేవుడికి దండం పెట్టే కార్యక్రమంలో ఏంటంటే అందరూ ఎక్కువ వాటరింగ్ చేసేస్తారు కదా. ఎక్కువ వాటరింగ్ చేయడం కూడా ఇబ్బందే అండి. ఏ విధంగా అంటే మనకి పెద్దలు అంటూ ఉంటారు కదా, అతి ఏదైనా విషయం అని. సో అదే విధంగా అతి ఎప్పుడూ ఉండకూడదు. అందుకని మనం కేర్ఫుల్గా వాటర్ చూసుకొని మాయిశ్చర్ బట్టి వేసుకుంటే సరిపోతుంది అనమాట. నిత్యం పూజ చేసే వాళ్ళు ఏంటంటే కావాలంటే మనం ఏంటంటే పాట్కి డ్రైనేజ్ సిస్టమ్ కోసం అని చెప్పేసి హోల్స్ పెట్టుకుంటాం కదండి. సో అవి కనుక కొంచెం పెద్ద సైజ్ పెట్టుకుంటే మనకి పూజకి ఇబ్బంది ఉండదు అండ్ వాటర్ కూడా ఈజీగా డ్రైనేజ్ సిస్టమ్ నుంచి ఫ్లో అవడం వల్ల మన మొక్క కూడా హెల్తీగా ఉంటుంది అనమాట. బాల్కనీస్లో కానీ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు కానీ ఏంటంటే ఒకవేళ ఎండ కనుక అందకపోతే వీలైనంత వరకు ఒక 6 hours కోసం కానీ కొంత టైం కోసం మన మొక్కని షిఫ్ట్ చేసినట్లయితే మనకి దానికి కావాల్సిన ఎండ అనేది తీసుకుంటుంది. మామూలుగా ఏంటంటే కొన్నిసార్లు మనకి ఈ తులసి మొక్కలు అనేవి వాటంతటా అవి పుడుతూ ఉంటాయండి. మాకు అదే విధంగా ఫస్ట్లో చెప్పాను కదండి కర్పూర తులసి మొక్క అని చెప్పేసి, ఆ మొక్క కూడా మాకు ఇంట్లో పుట్టిందే అండి మా టెర్రస్ గార్డెన్లో. అండ్ ఇంకొక మొక్క చెప్పాను కదా నాకు పేరు తెలియదు అని చెప్పేసి, అది కూడా మాకు దానంతటా అదే పుట్టిందండి. మేము విత్తనాలు కానీ ఏమి తీసుకురాలేదు. అండ్ నార్మల్గా ఫస్ట్ నుంచి అయితే మా దగ్గర కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ రెండు వాటంతటా అవే పుట్టాయండి మా టెర్రస్ గార్డెన్లో. సో అప్పటి నుంచి ఏంటా అని చెప్పేసి ఉంచేసాము. తర్వాత తెలిసింది ఆ ఫ్రేగ్రెన్స్ బట్టి ఇది ఒక కైండ్ ఆఫ్ తులసి అని. ఒకటైతే తెలుసుకున్నాం ఇది కర్పూర తులసి అని చెప్పేసి, కాకపోతే ఇంకోటి అది ఏం తులసో మాకు తెలియట్లేదు. అండ్ వీటి విత్తనాలు ఏ విధంగా ఉంటే మనం ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాం. ఈ తులసి మొక్కలకి ఏ తులసి మొక్క అయినా ఏంటంటే మనకి విత్తనాలు అనేవి ఇలా విత్తనాలు వస్తాయి కదండి, ఈ అవుటర్ షెల్స్తోనే మనం వేసేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకుంటే మనకి మొక్కలు వస్తూ ఉంటాయి. నార్మల్గా మన ఇంట్లో పూజ చేసినప్పుడు మీరు ఎవరైనా గమనిస్తే ఆ విత్తనాలు వాటంతటా అవే పడిపోయి కొత్త మొక్కలు వస్తూ ఉంటాయండి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఈ సీడ్లింగ్స్ ఏంటంటే మనం నార్మల్గా వాటర్ వేసేసుకొని మనం వీలైనంత వరకు షేడీ ఏరియా పెట్టి తర్వాత సన్లైట్లో పెడితే మనకి చిన్న చిన్న మొక్కలు జర్మినేట్ అయిపోతాయండి. తులసి మొక్క ఏంటంటే ఏ తులసి మొక్క అయినా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు రెండు కొమ్మలతో వస్తుందండి ఈ విధంగా. నార్మల్గా చెప్పాను కదండి వాటి విత్తనాల ద్వారా వాటి అంతటా అవే పుడతాయని చెప్పేసి. ఇందులో లక్ష్మీ తులసిలో ఉన్న పాట్ అండి ఇది. లక్ష్మీ తులసి ఉంది ఈ పాట్లో. ఆ విత్తనాలు పడి ఇలా ఈ విధంగా వాటంతటా అవే జర్మినేట్ అయిపోయాయి. అండ్ మనకి జర్మినేట్ అయ్యాక ఈ విధంగా వస్తాయండి. ఇప్పుడు నేను వేసాను కదా కర్పూర తులసి విత్తనాలు, అవి కూడా ఇదే విధంగా వస్తాయి. ఈ చెట్టు నిండా ఈ గోళం నిండా ఉన్నాయి చూడండి. చూసారు కదండి మా దగ్గర ఉన్న రకరకాల తులసి మొక్కలు మా టెర్రస్ గార్డెన్లో ఉన్నవి. మీరు కూడా ఎంతో ఈజీగా పెంచుకోవచ్చండి. చాలామంది అంటూ ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో చూసి వాళ్ళ ఇంట్లో ఎంతో చక్కగా వచ్చింది నా దగ్గర రావట్లేదు అని. ఇక నుంచి మీరు కూడా అలా ఫీల్ అవ్వక్కర్లేదండి. కొంచెం ఎండ వచ్చేటట్టు చూసుకోండి. వాటర్ ఎక్కువగా వేయకండి, తక్కువగా కూడా వేయకండి. వీలైనంత వరకు సరైన వాటర్ వేసుకోండి. మాయిశ్చర్ ఉందో లేదో చూసుకోండి. మీకు కూడా గుబురుగా పెరుగుతుంది. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీరు ఎవరైనా ప్రూనింగ్ చేయడం మనం పెంచుకుంటున్న మొక్కని ప్రూనింగ్ చేయడం ఇబ్బందిగా ఫీల్ అయ్యి అయ్యో బాధ పెడుతున్నాం దేవుడు అని చెప్పి ఫీల్ అవుతారేమో, కానీ అది ప్రూనింగ్ చేయడం వల్ల ఇంకాస్త గుబురుగా పెరిగి హెల్దీగా ఉండి మనకి ఇంకాస్త పవిత్రమైన ఫీలింగ్ వస్తుందండి. చూడగానే ముచ్చటగా అనిపిస్తుంది. పక్కకి వెళ్ళి నిలబడే కాసేపు ధ్యానం చేసుకోవాలనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఉండాలండి మనకి ఎప్పుడైనా. సో వీలైనంత వరకు మొక్క కనుక సన్నగా ఉన్నా ఎక్కువగా హెల్దీగా లేకపోతే ప్రూన్ చేయండి. వాటరింగ్ ప్రాపర్గా చేసుకోండి.
మీరు ఈ టిప్స్ కనుక ఫాలో అయితే ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సినంత అవసరం లేదండి ఈ తులసి మొక్కలకి. చాలామంది చూడండి ఇంట్లో ఒక్క మొక్కే ఉన్నా వాటికి ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వరు, చాలా అందంగా వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఈ టిప్స్ ఫాలో అవుతూ ఉంటారండి. మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ చూసారు కదా, ఇది ఈ రెసిపీ కూడా నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో.